చంద్రబాబు నాయుడికి షాకుల మీద షాకులు అని చెప్పాలి. మొన్న కేశినేని నాని విజయవాడ ఎంపీ, ఈరోజు తర్వాత ఇంకో అతను మాజీ ఎమ్మెల్యే రాయపాటి రంగారావు కూడా రాజీనామా చేశారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి వరుసగా షాకుల మీద షాకులని తగులుతున్నాయి. టీడీపీకి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా ఈ పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులో కేశినేని నాని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చక ఆ నేతలు సైకిల్ దిగేశారు. మొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పగా నేడు రాయపాటి రంగారావు రామ్ చెప్పేశారు. అదే బాటలో మరికొందరు సీనియర్ నేతలు కూడా నడుస్తున్నట్లు సమాచారం. సొంత సామాజిక వర్గం నుండి తగులుతున్న షాకులతో టీడీపీ కుదేళ్ళు అవుతుంది. ఎన్నికల సమయంలో ఇది టీడీపీ పార్టీకి కోలుకొని దెబ్బనే క్యాడర్ అంటుంది. చంద్రబాబు నాయుడికి బ్యాడ్ టైం మొదలైంది. షాక్ నుంచి కోలుకోకముందే కేశినేని షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. టీడీపీకి మరో నేత లింగంనేని శివరాం ప్రసాద్ రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో ఉన్న లింగంనేని శివప్రసాద్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఈయన ద్వారానే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పలు పిటిషన్లు కూడా వేయించాడు. ఇప్పుడు ఈయన కూడా రాజీనామా చేశాడు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుని, చంద్రబాబు నాయుడు డొల్లతనాన్ని అందరూ గుర్తించి ఒక్కొక్కరు సైకిల్ దిగి పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇలాంటి షాకులు ఇంకా చాలా రాబోతున్నాయి చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఇంతకుముందే చూసాం మనం. ఆయన ఎవరు, జడా శ్రావణ్ కుమార్ అయితే ఇంకా దుమ్మెత్తి పోస్తున్నాడు. రోజు ఆయన లైవ్లు పెట్టి ఆయనైతే ఇంకా ఒక ఛానల్కి ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తూ దుమ్మెత్తి పోస్తున్నాడు. మొత్తం అమరావతి గురించి దోచేశారు. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఆయన తిట్టనంటూ తిట్టలేదు. ఆయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చేసిన ప్రజలను మోసగిస్తున్న గురించి ప్రజలకి రోజు వివరిస్తూనే ఉన్నారు. మరి చూడాలి ఇంకా ఎంతమంది సైకిల్ దిగుతారో.